వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఏప్రిల్ 1వ తేదీ నుండి చికెన్ షాపులన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని చికెన్ షాప్ యాజమాన్యుల అసోసియేషన్ అయితే ప్రకటించింది. అసలు వీళ్ళు చికెన్ షాపులను ఎందుకు బంద్ చేయాలి అనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటనేది చికెన్ షాప్ యాజమాన్యులతో అడిగి తెలుసుకుందాము రండి. అన్న, ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇక ఈ చికెన్ షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒక చికెన్ షాప్ యాజమాన్యులు, అసలు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, ఏంటి అసలు సమస్య వచ్చింది? మేము అందరితో పాటు చికెన్ దుకాణాలు రేపటి నుంచి బంద్ చేస్తున్నాం. 1వ తారీఖు నుంచి మాకు అప్పట్లాగా మార్జిన్ ఇవ్వట్లేదు వాళ్ళు. మాకు ఇప్పుడు రెంట్లు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, అన్ని విధాలుగా అన్ని రేట్లు మార్కెట్లో పెరిగినాయి. అప్పుడు మార్జిన్ వచ్చింది, కొంచెం మిగులుతుండే మాకు. అసలు ఇప్పటి నుంచి 2 నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి మాకు ఏ విధంగా కూడా ఒక్క రూపాయి మిగలట్లేదు. మా లేబర్కి ఏమి ఇవ్వాలి, రెంట్కి ఏమి కట్టాలి. అందుకోసమే మేము స్వచ్ఛందంగా అందరం యాజమానంతం నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం 1వ తారీఖు నుంచి. మీకు మార్జిన్ బాగా వచ్చేదా? ఇంతకుముందు వచ్చేది మాకు బాగానే వచ్చేది. ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు చాలా. ఈ చెప్పిన కాడ నుంచి 1 వీక్ నుంచి మాకు 5 రూపీస్ పెంచి ఇస్తున్నారు అంతే అప్పటి మార్జిన్కి. కానీ అది సరిపోదు. మళ్ళీ కూడా మేము స్వచ్ఛందంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పోస్తున్నాము. 1వ తారీఖు వెళ్తున్నాం అందరం అక్కడికి. అక్కడ మీటింగ్లో అందరూ మాట్లాడి డిసిషన్ తీసుకుంటారు. అసలు యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటి అసలు ఈ చికెన్ షాపుల మీద? అప్పట్లాగానే సేమ్ మార్జిన్ మాకు రావాలి అంతే, అంతకన్నా ఏం లేదు. మాకు అప్పట్లాగా ఇస్తే మార్జిన్ మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పౌల్ట్రీ యాజమాన్యాలు పెంచేసి మాకు రెంట్లు అట్లా పెరుగుతున్నాయి. పర్ ఇయర్ 5% పెంచుతారు వీళ్ళు రెంట్లు కూడా. వాళ్ళు పెంచుకుంటూ పోయి వీళ్ళు తగ్గిపోతుంది మార్జిన్. అందుకని మాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. రెంట్లు పెరుగుతున్నాయి, మార్జిన్ తగ్గుతుంది. సేమ్ శాలరీస్ కూడా వాళ్ళకి ఇంక్రీజ్మెంట్ చేయాలి. అప్పుడు 500 ఇచ్చిన వాళ్ళు 800 ఒక్కొక్కరికి శాలరీస్. చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికోసమే బంద్ చేస్తున్నాం అది. भाई बोलिए, अब अप्रैल 1 तारीख से चिकन शॉप बंद करना बोल के बोल रहे हैं, क्या इसका वजह क्या है? असल क्या है सर, 5-6 महीने तक सब सही था. उसके बाद क्या करे, पूरे कंपनी वाले मिल के लोग सिंडिकेट कर लिए. मिल के क्या करे, पूरा रेट चेंज करे. और जो मार्जिन पहले जो हम लोग को आता था, तो जितना परसेंट आता था उसमें हमारा भी मेंटेनेंस रहता, वो पूरा उन लोग ये कर दिए. कैसा कि एक रूल्स उन लोग बोल रहे कि पेपर से जो मार्जिन आ रहा तो ये रेट में सप्लाई करना. गाड़ी वाले जो हम लोग को सप्लाई करते तो उन लोग एकदम मार्जिन बहुत ख़त्म कर दिए. और पहले जो आता था उसमें थोड़ा खर्चे निकलते थे, 1-2 रुपये हमारे को बचते थे. अभी पूरे को ये कर दिए. अब जो बचने के पैसे हैं वो भी समझिए इन लोग जो रेट टेंड करे उसमें चेंज कर दिए. पहले जो फार्म रेट आता था उससे कम में आता था हम लोगों को, लेकिन अभी क्या करे, वो फार्म रेट का ख़त्म करके जो मार्जिन है बहुत कम कर दिए. उसमें खर्चे नहीं निकल रहे और बहुत मुश्किल हो जा रही. रेंट नहीं निकल रहा और बच्चों के सैलरीज नहीं निकलते और बहुत मुश्किल हो जाता काम करने के लिए. ఇంతకుముందు మార్జిన్ ఎంత వచ్చేది, ప్రస్తుతం ఎంత వస్తుంది? తొలుత మార్జిన్ మంచిగా వస్తుండే సార్. ఇప్పుడు మార్జిన్ సరిగా వస్తలేదు. ఎందుకంటే బెనిఫిట్ సరిగా లేదు. ఎందుకంటే చాలా లాస్ అయిపోతుంది. ఇప్పుడు రెంట్ ఎక్కువైపోయింది, లైట్ బిల్లు, నల్ బిల్, మళ్ళీ లేబర్ ఛార్జ్ మొత్తం పోతే బెనిఫిట్ హాఫ్ వస్తుండే తొలుత. ఇప్పుడు పావు కూడా వస్తలేదు. ఓ రూపాయల చారాన్ని కూడా వస్తలేదు. ఇప్పుడు తొలుత 50 పైసలు వస్తే 50 పైసలు మిగిలేది. జీతం పని వల్ల జీతం కూడా కారీగర్ పైసలు కూడా సరిగా వెళ్తలేదు. ప్రభుత్వానికి ఏమన్నా లేఖలు రాసారా మీ యూనియన్ తరపు నుండి? ఏమన్నా అవి సీఎంతోనే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. पहले क्या था, पोल्ट्री में कैसो माल लेके आते थे, फर्क आता था क्योंकि हम सप्लाई डाले तो भी हमको कैसो 2 पैसे बचते थे उसमें. अभी क्या है, फार्मर इतना टाइट कर दिए एसोसिएशन वाले कि कैसो उसमें मार्जिन ही नहीं है. लाना हमको सप्लाई करना नुकसान हो रहा, मगर सप्लाई तो देना है, ज़रूरी है. जो एग्रीमेंट है वो हमको कंप्लीट करना है पूरा. इस वजह से हमको बहुत प्रॉब्लम हो रहा और कैसो हमको हमेशा लास्ट में हो जा रहा. जब से ये लोग कैसो एसोसिएशन वाले कैसो टाइट कर दिया, जब से हमको प्रॉब्लम सारा. और दुकानदार को क्या है मालूम, दुकानदार को तो कुछ भी रखे, कान पकड़ के लाता, दुम पकड़ के हकाल देता, उसको फ़र्क नहीं पड़ता. मगर जितने भी ट्रेडर्स हैं उनको प्रॉब्लम्स हो रहा. तो इसके बारे में कुछ सोचना ज़रूरी है. तो एसोसिएशन वालों को बोले तो लोग कुछ कर रहे नहीं काम. उनके दिल में जो आया जो कर रहे हैं, जो अपने हिसाब से रेडा लगा ले रहे हैं, हमको परेशान कर रहे हैं. చూశారు కదా, అసలు చికెన్ షాపులు బంద్ చేయడానికి గల కారణము ఇంతకుముందు మార్జిన్కి ప్రస్తుత మార్జిన్కి చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వస్తున్న మార్జిన్తో మేము అది వాటర్ బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, హౌస్ రెంట్ కానీ ఇవన్నీ ఇవ్వడం చాలా కష్టతరంగా ఉందని, సో దానికోసమే మేము బంద్ చేసి దాని ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందామని అన్ని చికెన్ షాప్ యాజమానులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో సయ్యద్ అహ్మద్, 9 ప్లస్ న్యూస్.